హాయ్, వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ పల్లి కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొంచెంసేపు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు వేయించాలి. వేయించిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా దొండకాయని కట్ చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ యొక్క పోపులోకి వేయాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కల్ని. ఈ ముక్కలన్నీ కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపులో వేసేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ దొండకాయల్ని తాలింపులో వేసేయాలి. మనం ఈలోపు 2-3 గంటలుగా ముందుగా పల్లీలను నానబెట్టాలండి. ఈ విధంగా పల్లీలను నానబెట్టడం వలన కర్రీలో ఎక్కువసేపు కాకుండా త్వరగా ఉడికిపోతాయి. ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేయాలి. వేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేయాలండి. ఆంధ్ర స్పెషల్ కర్రీ ఇది. చాలా రుచిగా టేస్ట్గా చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ యొక్క కర్రీ చాలా చక్కగా వస్తుంది. లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేయడం వలన, ఒకవేళ పల్లీలు ఆయిల్లో ఫ్రై చేయడం వలన అవి త్వరగా మాడిపోతాయి. సో ఈ విధంగా నానబెట్టి మనం వేయడం వలన చక్కగా ఉడుకుతుంది. దొండకాయ కర్రీ అంతగా ఎవరు ఇష్టపడరు కదా. ఈ విధంగా పల్లీతో దొండకాయ కర్రీ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పల్లీలు ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని చూడండి, ఈ మనం గోరుతో గిచ్చితే 2 ముక్కలు అవ్వాలి. అంత దీనిగా నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయలు తాలింపు దొండకాయలని బాగా కలుపుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. చక్కగా కలపాలి. ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం కూరలో వేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ లంచ్ బాక్స్లోకైనా లేదా అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మసాలాలు ఏవి యాడ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితో ఈ యొక్క దొండకాయ పల్లి కర్రీ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. దొండకాయలు బాగా మగ్గిన తర్వాత మనం పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఇవి కూడా మగ్గనివ్వాలండి. మూత పెట్టి కొంతసేపు కుక్ అవనివ్వాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. హై ఫ్లేమ్లో అయితే దొండకాయ సరిగ్గా ఉడకదు, సరిగ్గా ఆయిల్లో ఫ్రై అవ్వదండి. మనం దొండకాయ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అది కొంచెం మగ్గిన తర్వాత దొండకాయ టమాటా ముక్కలు 2 మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పల్లీలు అనేవి వేసేయాలి. వేసేసి బాగా కలపాలండి. ఇవన్నీ కూడా ఇది కొంతసేపు మీడియం ఫ్లేమ్ మీదే కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో కాకుండా టమాటాలు వేసిన తర్వాత ఈ ముక్కలు వేయడం వలన ఇది ఆయిల్లో ఫ్రై అవ్వకుండా తర్వాత ఎక్కువసేపు వేగకుండా ఈ విధంగా వేయడం వలన కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కూడా బాగా కలపాలి. దొండకాయ ముక్కకి పసుపు, కారం, ఉప్పు పట్టే విధంగా కలుపుకోవాలండి. చక్కగా మసాలాలు వేయకుండా నీట్గా క్లీన్గా బాగుంటుంది. ఎలాంటి వారైనా ఈ దొండకాయ పల్లి కర్రీ తినొచ్చు. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం నీరు వేసి ఈ దొండకాయని, పల్లీల్ని బాగా ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తే అన్నీ కూడా చక్కగా ఉడుకుతాయండి. ఇదిగోండి, ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకోవాలి. బాగా మనం ఆ యొక్క టమాటాలని కూడా మెదపాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఇంకినంత దీనిగా మనం ఉడికిస్తే సరిపోతుంది.
చివర్లో ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ అయిన దొండకాయ పల్లి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఎవరైనా దొండకాయతో ఫ్రై చేసుకుంటారు. ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.